మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తేనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి 72వ వార్డు కార్పొరేటర్ ఏజె స్టాలిన్ పేర్కొన్నారు. 72వ వార్డు పరిధిలోని కర్ణవాణి పాలెం కమ్యూనిటీ హాలులో మహిళా సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మహిళలు విద్యతో పాటు అన్ని రంగాల్లో ముందంజలో రాణించాలని, అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు అత్తిలి విమల మాట్లాడుతూ మహిళలు నిత్యం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కె వనజాక్షి, శ్రీలక్ష్మి, కొప్పిశెట్టి విశ్వశాంతి, కరణంరెడ్డి జ్యోతి, లక్ష్మి, కసిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 1వ తేదీ నుంచి నెలంతా కూడా అన్ని చోట్ల వాడవాడలా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాయి. అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం తాలూకా ప్రాముఖ్యత ఏంటి? శతాబ్ది కాలంకు పైనే కుట్టు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది మహిళా కార్మికులు డెన్మార్క్ రాజధాని కోపెన్హేగన్లో సోషలిస్టు మహిళా నాయకురాలైనటువంటి క్లారా జట్కిన్ నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. వాళ్ళకి వేతనాల పెంపు కోసం, సమాన పనికి సమాన వేతనం కోసం, 8 గంటల పనిదినం కోసం, ఓటు హక్కు కోసం, ప్రసూతి సెలవుల కోసం, అసమానత లేని జీవితం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే ఒక దీర్ఘకాలిక పోరాటం చేసిన తర్వాత ఐక్యరాజ్య సమితి 1975లో గుర్తించి ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మార్చి 8 శ్రామిక మహిళల హక్కుల పోరాట దినంగా ఇది వాడవాడలా శ్రామిక మహిళలందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. ఏదో ప్రభుత్వాలు అనేక నినాదాలు తీసుకొచ్చారు. ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమ్మెకి అడుగుతున్నాం. బేటీ బచావో బేటీ పడావో, ఆడపిల్లకి రక్షణ లేదు, ఆడబిడ్డలు చదివించాలంటే ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గానీ ఎక్కడ ఉండేటువంటి పరిస్థితి. ఈరోజు న్యాయం కూడా సక్రమంగా అందడం లేదు. చూసుకున్నాం మనం, ఏదైనా ఘటన జరిగినప్పుడు ముద్దాయికి తగినటువంటి శిక్ష పడటం లేదు. చట్టాలు పోరాడి చేసుకున్నటువంటి సాధించిన చట్టాలన్నీ కూడా డబ్బున్న వారి చేతుల్లో చుట్టాలుగా మారిపోతున్నాయి. ఆయిషా మీరా హత్య కేసు చూసుకున్నట్లయితే ఏళ్ల తరబడి నడిచింది. మొన్న ప్రత్యేక సినిమా యాక్టర్స్ ప్రత్యేక కూడా చూసినట్లయితే కొన్ని ఏళ్ల తరబడి నిలబడుతున్నాయి. కాబట్టి మహిళా సంఘాలన్నీ కూడా ఏదైతే పోరాడి సాధించుకున్న ఆ రోజు మహిళా హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ప్రపంచ శాంతి కోసం మరియు న్యాయం కోసం కూడా మహిళా సంఘాలన్నీ కూడా ఐక్యంగా పోరాడాలని చెప్పి సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు జీబీఎంసీ 72 వార్డు కర్ణవానిపాలెం, అదేవిధంగా సుందరి కాలనీకి కలిపి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కనుక సమాజంలో మహిళలు అనేటువంటి వాళ్ళు సగభాగం. దేశం యొక్క జనాభా 140 కోట్లు ఉన్నట్లయితే 70 కోట్ల మంది ఈ రోజున మహిళలే ఉన్నారు. కనుక అన్ని రంగాల్లో కూడా మహిళలు అభివృద్ధి చెందితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. కనుక దీన్ని గమనించే ప్రభుత్వాలు కూడా ఆడపిల్లల కంటే ప్రోత్సాహకాలు ఇస్తామనేటువంటి దాంతో నినాదాలు ఇవ్వటం జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే మన భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఈ వరకట్న వేధింపులు అనేటువంటివి ఎక్కువైపోయాయి. ఈరోజు దేశ ప్రధాని గారు కూడా బేటీకో బచావో బేటీకో పడావ్ అనేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు ఆడపిల్లని కన్నట్లయితే రేపు కట్నాలు ఇవ్వలేనటువంటి వరి వద్దు, మీకు పుట్టిన వెంటనే మాకు ఇంటిమేట్ చేసినట్లయితే ముందు ₹1,00,000 ఇస్తాము, అలాగే డిగ్రీ వరకు కూడా ఆడపిల్లలు చదువుకున్నట్లయితే రూపాయి ఖర్చు లేకుండా చేస్తామని ఎందుకు చెప్తున్నారంటే, దురదృష్టం ఏంటంటే ఆడవాళ్ళు చాలామంది ఒక పెళ్ళైన తర్వాత అత్తవారింట్లో వేధింపులకు గురవుతున్నారు. బయట వెళ్ళేటువంటి ఆడపిల్లలకి రక్షణ ఉండలేదు. రెండోది ఏంటంటే మొత్తం ఒక తండ్రి తన జీవితకాలంలో సంపాదించి ఒక అల్లుడిని చూసి కూతుర్నిచ్చి పెళ్లి చేసినట్లయితే ఆ కూతురు కూడా అక్కడ సుఖపడలేని పరిస్థితి ఉంది. కనుక మనం మహిళల్లో కూడా మార్పు రావాలి. కనుక సమాజంలో మనం కూడా భాగస్వాములు. కనుక తోటి మహిళని జాగ్రత్తగా చూడాలనేటువంటి ఆలోచనతో ఎప్పుడైతే వస్తుందో అప్పుడే భారతదేశంలో ఉన్నటువంటి ఆడ మగ కూడా సుస్థిరంగా ఉంటారు. కనుక అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షురాలు విమల గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తున్నాం. కనుక వార్డు కార్పొరేటర్గా నేను సుమారు గాజువాక పురపాలక సంఘం నుంచి లెక్కేసినట్లయితే 25 సంవత్సరాల నుంచి కూడా నేను అటు కౌన్సిలర్గా 2 సార్లు కార్పొరేటర్గా పదవీ బాధ్యతలు నిర్వర్తించాను. కనుక 72వ వార్డు కార్పొరేటర్గా రేపు 17వ తారీఖుని పదవీ విరమణ చేయటం అనేటువంటి జరుగుతుంది. కనుక ఇప్పటికే 75 సంవత్సరాలు వచ్చాయి. కనుక ఇంకా భవిష్యత్తులో నేను పోటీ చేయట్లేదు. సిపిఐ పార్టీ తరఫున పోటీ అనేది ఉంటుంది. కనుక 25 సంవత్సరాల్లో కూడా ఈ వార్డులో ఉన్నటువంటి కర్ణవానిపాలెం కావచ్చు, చెనగంచేడు కావచ్చు, సండానపాలెం కావచ్చు, శ్రీనగరం
వీళ్ళు అలాగే వివిధ పార్టీ వాళ్ళందరూ కూడా నన్ను గౌరవప్రదంగా చూశారు. వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏ మహిళా మణులైతే మొత్తం నేను కార్పొరేటర్‌గా గెలవటానికి కూడా వారు ఓటు వేసి సహకరించారో వారందరికీ కూడా రుణం తీర్చుకోవాలంటే, వారందరికీ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా చీరలు పంపిణీ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకా